దయచేసి గమనించండి. ఈ లిఫ్ట్లో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు లిఫ్ట్ మధ్యలో ఆగిపోతే తెలుసా మీకు? ఆ మధ్య నేను న్యూస్ పేపర్లో చూసా, లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ముఖ్యమంత్రి అని చెప్పి. ఎవరు ఇరుక్కుపోయారట? ముఖ్యమంత్రి గారు లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. ఏ ముఖ్యమంత్రి నేను చెప్పలేదు సుమా. ఇరుక్కుపోయారు. లేకపోతే పలానా హీరో లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు, అరగంట సేపు లోపల ఉక్కిరి బిక్కిరి. ఊహించుకోండి, ఒక డబ్బాలో మీరు మిమ్మల్ని 30 నిమిషాలు పెట్టారు, బతకగలరా? అరగంట సేపు మిమ్మల్ని డబ్బాలో పెట్టి మూసారనుకోండి, మీరు డబ్బా లోపల ఉంటారా? మమ్మల్ని ఏదో కావాలని చెప్పి మీరు ఏదో చేస్తున్నారు. ఏం లేదు, మిమ్మల్ని లిఫ్ట్ ఎక్కకుండా చేయాలి మిమ్మల్ని. సో లిఫ్ట్ ఎక్కారనుకోండి, అది మధ్యలో కరెంటు పోయింది అనుకోండి, ఏమైనా చెప్పండి, ఆగిపోవచ్చు. కానీ మెట్లు ఎక్కేవాడు మధ్యలో ఆగాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో పైకి వెళ్ళాలి అని అంటే మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళడమే గొప్ప ఆశీర్వాదం. ఇస్సాకును యెహోవా క్రమముగా ఆశీర్వదించెను. ఎలా? స్టెప్ బై స్టెప్ దేవుడు ఇస్సాకును దీవించాడు. సో మీ జీవితంలో పైకి వెళ్ళాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, లిఫ్ట్ ఎక్కకండి. కర్మగాలి కరెంటు పోయింది అనుకోండి, ఇంక జీవితంలో మళ్ళీ లిఫ్ట్ ఎక్కరు. ఇంక మీరు ఎప్పుడైనా సరే మెట్లు ఎక్కడమే ఆరోగ్యం. మెట్లు ఎక్కడం వల్ల మీ ఆరోగ్యానికి మంచిది, మీ కాళ్ళకు మంచిది. అది మీ జీవితంలో ఒక ఆశీర్వాదం. దేవుడు యోసేపును ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాలనుకున్నప్పుడు మొదటగా చేసింది ఏమిటంటే, తీసుకెళ్ళి ఎవరూ చేయడానికి ఇష్టపడని ఒక దీనమైన హీనమైన పని అప్పగించి చెయ్యి అని చెప్పి అన్నాడు. సహోదరులు, దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళి కష్టతరమైనటువంటి పనిలో పడేశాడా? మీకు ఇష్టం లేనటువంటి పని చేయాల్సి వచ్చిందా? మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు అభ్యంతరకరంగా ఉన్నారా? అవమానపరిచే వారిగా ఉన్నారా? అయితే వినో, దేవుడు నిన్ను కావాలనే అలాంటి ప్లేస్లో పెట్టాడు. ఎందుకో తెలుసా? మొదటిగా నీకున్న కెపాసిటీ ఏమిటో నిరూపించటానికి, పనిలో నీకున్న నైపుణ్యతను నిరూపించటానికి, నీ కెపాసిటీని నిరూపించడానికి దేవుడు ఆ పని ఇచ్చాడు. 2, నీ క్యారెక్టర్ని నిరూపించడానికి దేవుడు ఆ పని ఇచ్చాడు. వింటున్నారా? యోసేపు జీవితంలో దేవుడు 2 పనులు చేస్తున్నాడు. 1, తన నైపుణ్యత ఏమిటో నిరూపించటానికి. 2, తన నాణ్యత ఏమిటో నిరూపించటానికి దేవుడు తీసుకెళ్ళి పనిచ్చాడు. యోసేపు అలిగాడా? నేను చెయ్యా? ఏమనుకుంటారు మీరు? నాకు ఎలాంటి బట్టలు ఉన్నాయో తెలుసా? ఎలాంటి కోటేసేవాడినో తెలుసా? ఎంత పొలం ఉందో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? దేవుడితో మాట్లాడేవాడు, అంత గొప్పడు మా నాన్న. మరి మీ నాన్న గొప్పడు అయితే, దేవుడితో మాట్లాడేవాడు అయితే, పొడుగాటు కోటు ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు? కర్మగాలి, ఏం గాలి? కాబట్టి గొప్పలు చెప్పకండి. మా తాతయ్య ఎవరో తెలుసా? ఇప్పుడు ఉన్నాడా? లేడు. ఏమాడు? పోయాడు. మరి పోయిన వాడి సంగతి ఎందుకు మనకిప్పుడు? ఆలోచించండి. అనవసరంగా తాతయ్య పేర్లు చెప్పుకొని, నాన్న పేరు చెప్పుకొని, అమ్మ పేరు చెప్పుకొని బతకటం మానేసేయండి. దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో ఆ పనిని బాధ్యతగా తీసుకోండి. కొద్దిలో నమ్మకంగా ఉన్నవాడే ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. అర్థం చేసుకోండి. ఈరోజు నీవు ఏ చిన్న ఉద్యోగం చేస్తున్నావో ఆ చిన్న ఉద్యోగం నువ్వు ఎలా చేస్తావో చూద్దామని చెప్పి దేవుడు ఇచ్చాడు. ఆ చిన్న ఉద్యోగం నమ్మకంగా చేయి, యథార్థంగా చేయి, దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. జరిగింది ఏమిటి? యోసేపు చేసే ఆ చిన్న ఉద్యోగం నమ్మకంగా చేశాడు, ఖచ్చితంగా చేశాడు. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఏమిచ్చాడు? ప్రమోషన్ ఇచ్చాడు. ఫోర్ అంటున్నాడు, యోసేపునకు యెహోవా తోడై ఉన్నాడని. అతడు చేసినదంతయు దేవుడు ఏం చేశాడట? సఫలీకృతం చేశాడని యెహోవా చూసి ఏం చేశాడు? అతనిని ఆశీర్వదించాడు. ప్రమోషన్. చిన్న ఉద్యోగంలో నమ్మకంగా ఉండు, దేవుడికి ప్రమోషన్ ఇస్తాడు. నువ్వు ఏ పని చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు అనే నమ్మకంగా పనిచేయి,
దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు.